Good afternoon, all of you. So, Oblestar Defense Academy, Satyasai Jilla Kadri. So, ఈ అబ్బాయి పేరు వేణుగోపాల్. ఈ అబ్బాయి సో మనకు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో సో అబ్బాయి సర్వీస్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి నేషనల్ హై జంపర్. సో మనకి ఏ యూట్యూబ్లో మనకు కొట్టినా సో ఈ అబ్బాయి కనపడతాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రై చేస్తున్నాడు సో హై జంపర్గా. సో మనకి 7 feet రీసెంట్గా 7 feet జంప్ చేసుకొని వచ్చాడు హై జంప్. సో మనకి ఈ అబ్బాయిది వచ్చి ముదుగుప్ప మండలం సత్యసాయి డిస్టిక్ వేణుగోపాల్ది. సో ఈ అబ్బాయి ఇక్కడ ఉన్న అబ్బాయి రీసెంట్గా ఎంఈజీలో ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. సో మా అబ్బాయి పేరు సాయి. సో ఈ అబ్బాయి వేంపల్లి మండలం కడప జిల్లా. సో వీళ్ళిద్దరూ అకాడమీకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వం ఉంది. సో వీళ్ళకు మన అకాడమీ తరఫున ఫస్ట్ చిరు బహుమతిగా సన్మానంతో మనం అభినందించుకుందాం. తర్వాత వీళ్ళ ఎక్స్పీరియన్స్ తెలియజేస్తారు. ఓకే లవ్ యూ. అలాగే మన ఆర్మీ సోల్జర్ బై సాయి. సో ఎంఈలో ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఈ అబ్బాయి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు వేణు. నేను 2019 నుంచి ఇక్కడ సార్ దగ్గరే ఓబ్లేస్టార్ సార్ దగ్గరే ఉన్నా. మోహన్ రెడ్డి అన్న, భార్గవ్ వీళ్ళందరూ మాకేం కొత్త ఏం కాదు. ఇక్కడే ఫిజికల్ పరంగా, ఎగ్జామ్ పరంగా ఇక్కడ ఇది ఒక దేవాలయం లాంటిది. మీరు సార్ చెప్పినట్లు ఇక్కడ మీకు లెక్చరర్ చెప్పినట్టు కంటెంట్ ఏదైతే చెప్తారో దాన్ని ఇంకా ఓవర్ ఎఫెక్ట్ పెట్టి మీ ఎడ్యుకేషన్ పరంగా కొద్ది కాంట్రాస్ట్ చేసి చదువుకోండి. మీకు లైఫ్లో ఒక్కసారి ఈ స్ట్రగుల్ చూసేసుకుంటుంటారు కదా, మీరు ఒక్కసారి సక్సెస్ చూసేసుకొని ఒక్కసారి వచ్చి సార్ కనపడండి. మీరు ఇక్కడ కోచింగ్ తీసుకున్నప్పుడు కాదు, మీరు యూనిఫామ్ వేసుకొచ్చినప్పుడు సార్ నిజమైన ఆనందం ఏంటో మీకు తెలుస్తుంది. ఓకేనా? నేను కూడా ఇండియన్ ఆర్మీకి పోవాలని చాలా ట్రై చేశాను. ఇండియన్ ఆర్మీ అంటే పిచ్చి. నేను కూడా మీలో ఇటు కూర్చొని చాలా మందికి చప్పట్లు కొట్టాను. నేను చాలా మందికి కొట్టాను. ఇండియన్ ఆర్మీ అంటే ఒక పిచ్చి. కానీ నా తరపున మా తమ్ముడే సాయి కొట్టాడు. ఇంకొక తమ్ముడి తీసుకొచ్చాను ఇక్కడికే. 2026లో పక్కా ఇండియన్ ఆర్మీ సోల్జర్గా మా ఇంట్లో కూడా ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ అవుతాడు. ఓకేనా? మీరు కూడా ఒక పని చేసేటప్పుడు ఏదైనా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చారు బ్యాగ్తో, చెప్పారు కదా మీకు సారు, బ్యాగ్తో వచ్చారు కదా, మీకు జాబులతోనే అవుతారు ఖచ్చితంగా. పక్కా. నేను బిఎస్ఎఫ్లో హై జంపర్ని. నాకు స్టేట్లో 5 సర్టిఫికేట్స్ ఉన్నాయి. ప్లస్ వచ్చేసి నాకు సార్ ఏం చేస్తాడో నాకు తెలుసు. ఒక్కసారి మీరు ఓబ్లేస్ సార్ని ఒక్కసారి నమ్మండి. ఆయన మాట ఇచ్చాడంటే మీరు ఖచ్చితంగా మీ జాబ్లో జాయిన్ అయినట్లే, ఖచ్చితంగా. అదేంటో ఒక సక్సెస్ యూనిఫామ్ వేసుకొని వచ్చి నేను ఇక్కడ మాట్లాడుతున్నందుకు నాకు తెలుసు. మీరు కూడా రేపు ఇక్కడే వచ్చి మాట్లాడతారు. ఆ టైంని మీరు వినియోగించగలిగితే డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మై స్టూడెంట్స్. నాకు ఫస్ట్లో ఈ ఓబ్లేస్ అకాడమీ అసలు తెలియదు. మా అన్న అడుగుతాండా ఎప్పుడు చూసినా, అన్న ఎట్లా అన్న ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఏ అకాడమీకి జరాలి, ఎక్కడికి జరాలని నాకు అసలు తెలియడం లేదు. అన్న నాకు ఆప్షన్ ఇచ్చిండు. శ్రీ ఓబ్లేస్ అకాడమీ మంచి ఆప్షన్, ట్రైనింగ్ సూపర్గా ఉంటుంది. నాకు ఫస్ట్లో ఏం తెలియదు. సార్ బాగా నాకు మోటివేషన్ ఇచ్చిండు. అన్నీ కొట్టేటప్పుడల్లా సార్ నాకు బాగా మోటివేషన్ ఇచ్చిండు. అండ్ భార్గవ్ అన్న కూడా బాగా బ్యాక్ సైడ్ వస్తాను కానీ పరిగెత్తుని బాగా ఇచ్చిండు. నాకు మా అన్న వల్లనే కొంచెం సార్ మోటివేషన్ ఇవ్వాలి నాకు జాబ్ వచ్చింది. ఆర్మీ అనేది సూపర్గా ఉంటుంది జాబ్. లైఫ్ ఎంజాయ్, ఫుల్ఫిల్. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు మంచి పేరు ఉంది ఇంటికాడందుకు. ఎంతైనా సార్ వల్ల నాకు ఫుల్ హ్యాపీ. ఇక్కడికి వచ్చినందుకు చాలా అభినందనలు. నాకు హ్యాపీ, ఫుల్ హ్యాపీ. పోస్టింగ్ సెంటర్ సూపర్ సార్. నా పోస్టింగ్ ఢిల్లీ. లైఫ్ మాత్రం సూపర్ ఎంజాయ్. ఓకే బాబు. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి అబ్బాయి వేణుగోపాల్. సో మనకి ఈ అబ్బాయి వాళ్ళ తమ్ముడు. సో ఇంకొక తమ్ముడు కూడా పిలుచుకొచ్చాడు. ఖచ్చితంగా అబ్బాయి కూడా నెక్స్ట్ పంపించాలి సార్ అని. సో వేణుగోపాల్, సో చాలా ఆల్ ది బెస్ట్ వేణుగోపాల్. ఇంటర్నేషనల్ ఆడాలి హై జంప్ లో, ఖచ్చితంగా ఆడతావు. నేషనల్ అయిపోయింది. ఇంటర్నేషనల్ మార్చిలో కాంపిటీషన్ లో సక్సెస్ అయ్యి మీకు కన్ఫర్మ్ ఖచ్చితంగా తప్పకుండా. మనకి అలాగే ఏదైతే మనకు డ్రీమ్ పెట్టుకున్నాడో సో మంచిగా బిఎస్ఎఫ్లో ఇంకా స్థాయికి, ఉన్న స్థాయికి, అత్యున్నత స్థాయికి వెళ్ళాలి. సో అది స్పోర్ట్స్ కోటా వల్లే చాలా ఈజీ. సో మంచిగా వీళ్ళిద్దరూ వచ్చినందుకు చాలా సంతోషం ఉంది, గర్వం ఉంది. ఎందుకంటే ఒక గురువుకి మా స్టూడెంట్స్ ఇలా వచ్చి మాకు కనపడమే ఎంతో ఆనందం. అది ఎన్నోసార్లు చెప్తుంటా. ఇప్పుడు ఇప్పటికీ మా ఆనందపడేది ఇలాంటి వాళ్ళని మిమ్మల్ని కూడా తప్పకుండా చూస్తాం. ఇలాగా
కూర్చొని మీకు ఎంతోమంది చప్పట్లు కొట్టారని చెప్పాడు అబ్బాయి వేణు. తప్పకుండా నెక్స్ట్ మీ తరం, నెక్స్ట్ మీరు కూడా ఇక్కడికి వచ్చి సన్మానించుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.